మిస్ వరల్డ్ భామల టూర్ విజయవంతంగా సాగుతోంది. వివిధ దేశాల అందాల భామలు తెలంగాణలో పర్యటిస్తూ ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తెలుసుకుంటున్నారు. ఇక ఇవాల్టి పర్యటన 2 బృందాలుగా ఏర్పడి యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పర్యటించారు. హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రం నిర్వహిస్తున్న ప్రపంచ సుందరీమణుల పోటీలలో భాగంగా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రణాళికలు చేశారు అధికారులు. మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక కంటెస్టెంట్లు గత 3 రోజులుగా వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇవాళ 2 వేర్వేరు బృందాలుగా ఏర్పడి కరేబియన్ ద్వీపానికి చెందిన వారు ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రిని, అలాగే ఆఫ్రికా ఖండానికి చెందిన వారు వరల్డ్ హెరిటేజ్ విలేజ్ భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట గద్వాల చీరలు తదితర వస్త్రాలను స్వయంగా పరిశీలించి చేనేత విశిష్టతను తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మిస్ వరల్డ్ బ్యూటీలను మహిళలు కోలాటాలతో స్వాగతాలు పలికి సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి ఆహ్వానించారు. ముందుగా దేవాలయంలో స్వామివారి అఖండ దీపం వద్ద నూనెను సమర్పించి పూజలో పాల్గొన్నారు. అనంతరం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు తెలియజేశారు ఆలయ అధికారులు. అనంతరం కళ్యాణ మండపాన్ని సందర్శించారు. ఆ తర్వాత వారికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ప్రతిమను అందించి వేద ఆశీర్వచనం అందించారు పండితులు.